భగవద్బంధువులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 14 శ్లోకాలు వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకున్నాము. కథాభాగంలో హనుమంతుల వారు రావణుడు వచ్చి సీతమ్మ వారితో మాట్లాడడం, రాక్షస స్త్రీలు సీతమ్మ వారిని ప్రలోభపెట్టడం, సీతమ్మ వారు ఉరిపోసుకుని ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధమైనప్పుడు కనిపించిన కొన్ని శుభశకునాల వల్ల ఆ ప్రయత్నాన్ని మానుకుంది అని తెలుసుకున్నాం. ఆ తర్వాత హనుమంతుల వారు సీతమ్మ వారితో మాట్లాడాల్సిన సమయం వచ్చిందని అనుకుంటారు. కానీ నేను గ్రాంధిక సంస్కృతం మాట్లాడితే మళ్ళీ రావణుడే అలా వచ్చాడేమో అని అనుకుంటుంది, కాబట్టి నేను సరళమైన సామాన్య భాషలోనే మాట్లాడుతాను అని నిశ్చయించుకుంటారు. మన తెలుగులో కూడా గ్రాంధిక తెలుగు, సరళ వ్యావహారిక తెలుగు అని ఎలా ఉంటాయో అలాగే అక్కడ కూడా సరళమైన భాషలో మాట్లాడితే అర్థవంతంగా ఉంటుంది అని అనుకుంటారు హనుమంతుల వారు. కానీ ఆవిడతో మాట్లాడడం ఎలా అని ఆలోచిస్తారు. నా వానరూపం చూసి ఆవిడ భయపడి కేకలు వేస్తే ఆ రాక్షసులు అందరూ వచ్చి నన్ను పట్టుకుంటారు, అప్పుడు చేసిన ప్రయత్నం అంతా కూడా విఫలమవుతుంది అని ఆలోచించి నాకు స్వామి రాముడే కాబట్టి ఆ రామకథనే చెబుతాను అని నిశ్చయించుకుంటారు. 31వ సర్గలో జరిగిన కథ అంతా కూడా చెబుతారు. ఏవం భవిదాం చింతాం చింతయిత్వా మహాకపి సంసర్వే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజాహర రాజా దశరథో నామ రథకుంజరవాదిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూనాం మహాయసాహ అని ప్రారంభించి జరిగిన రామకథంతా కూడా సీతమ్మ వారికి వినపడేటట్టుగా చెబుతారు. లంకలో ఎవరురా రామకథ చెబుతున్నారు అని సీతమ్మ వారు అన్ని వైపులా చూస్తుంది. అప్పుడు బుద్ధిమంతుడు అయిన హనుమంతుల వారిని చూస్తుంది. ఆచార్యుడు భగవద్గుణగానంతోనే కష్టాలలో ఉన్నవారి దగ్గరికి వస్తాడు అన్న భావన కనిపిస్తుంది ఈ సన్నివేశంలో. సీతమ్మ వారికి స్వప్నంలో వానరము కనిపించిందేమో అని రామచంద్రస్వామికి, లక్ష్మణుడికి, జనక మహారాజు గారికి శుభం అవుగాక అని అనుకుంటుంది. హనుమంతుల వారు ఆ శింసుపా వృక్షము నుండి కిందకి దిగి సీతమ్మ వారి దగ్గరికి వస్తారు. వచ్చి మాట్లాడడం ప్రారంభిస్తారు. అమ్మా, మీరు ఎవరు? నాగకన్యవా, గంధర్వకన్యవా? నీవు దేవతా స్త్రీవి కావని అర్థమవుతోంది. నువ్వు రాజకన్యలా ఉన్నావు అని అంటారు. అప్పుడు సీతమ్మ వారు స్నుషా దశరథస్యాహమ్మ అని అంటుంది. నేను దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి కూతుర్ని, నా పేరు సీత, నేను రాముడి భార్యను అని అంటుంది. ఆ తర్వాత జరిగిన విషయమంతా కూడా చెబుతుంది. రావణుడు నాకు 2 మాసముల గడువు మాత్రమే ఇచ్చాడు అని దుఃఖిస్తుంది. అది విన్న హనుమంతుల వారు నేను రాముడి దూతను, ఆయన సందేశంతో ఇక్కడికి వచ్చాను, రాముడు క్షేమంగా ఉన్నాడు అని చెబుతారు. నువ్వు రాముడి దూతవైతే రాముడి గురించి చెప్పు, వానరులకి నరులకి సఖ్యం ఎలా అయ్యింది అని అడుగుతుంది. అప్పుడు హనుమంతుల వారు రామచంద్రస్వామిని వర్ణిస్తారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే అని చెప్పి రాముడిని వర్ణిస్తారు హనుమంతుల వారు. ఆ తర్వాత సీతాపహరణం నుండి హనుమంతుల వారు లంకకి చేరేంతవరకు జరిగిన కథంతా కూడా చెబుతారు. నేను కేసరి అనే వానరుడి కుమారుణ్ణి, నా తల్లి పేరు అంజన అని కూడా చెబుతారు హనుమంతుల వారు. ఆ తర్వాత రామముద్రికని సీతమ్మ వారికి అందిస్తారు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం. ఓ సీతామాత, నువ్వు లంకలో ఉన్నావన్న విషయం రాముడికి తెలియదు, అందుకోసమనే రాముడు రాలేదు. రాముడు మధ్యమాంసాలని ముట్టుకోడు, సాత్వికములైన కందమూల ఫలాలని 5 భాగాలుగా చేసి 5వ భాగం మాత్రమే శరీర పోషణ కోసం తింటున్నాడు అని చెబుతారు హనుమంతుల వారు. ఆయన ఎప్పుడూ కూడా సీతా సీతా అని నిన్ను కలవరిస్తూనే ఉంటాడు. ఆ మాటలు విన్న సీతమ్మ చాలా ఆనందాన్ని పొందుతుంది. రావణాసురుడు నాకు 1 సంవత్సరం గడువిచ్చాడు, అందులో 10 నెలలు అయిపోయాయి, ఇంకా 2 నెలలు మాత్రమే ఉన్నాయి, కాబట్టి రాముణ్ణి త్వరగా తీసుకుని రా. విభీషణుడు ఎంత చెప్పినా కూడా రావణాసురుడు వినటం లేదు. అవింధ్యుడు అనే వృద్ధరాక్షుడు కూడా ఇదే మాట చెప్పాడు, కానీ రావణాసురుడు ఎవడి మాట వినటం లేదు. దానికి హనుమ నా వీపుని అధిరోహించండి, నేను ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతాను అని అంటాడు. దానికి సీతమ్మ వారు నువ్వు ఇంత చిన్న స్వరూపంలో ఎలా తీసుకుని వెళ్తావు అని అడుగుతుంది. దానికి హనుమంతుల వారు కొన్ని అడుగులు వెనక్కి వేసి తన పర్వత రూపాన్ని చూపిస్తారు. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న రాక్షస స్త్రీలు గాఢ నిద్రలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. రాక్షసులు నిశాచరులు, వాళ్ళు రాత్రంతా తెలివిగా ఉంటారు, ఉదయం పూట పడుకుంటారు. అలా పర్వత రూపాన్ని చూపించిన తర్వాత ఇప్పుడే తీసుకుని వెళ్తాను అని అంటారు. దానికి సీతమ్మ నిరాకరించి నేను పరపురుషుణ్ణి ముట్టుకోను అని చెప్పి రాముణ్ణి లక్ష్మణ్ణి త్వరగా ఇక్కడికి తీసుకుని రా అని చెబుతుంది. అలా అయితే ఏదైనా గుర్తుగా ఒక చిహ్నాన్ని ఇవ్వు అని అడుగుతాడు హనుమంతుల వారు. అప్పుడు అరణ్యవాసంలో జరిగిన కాకాసుర వృత్తాంతం చెబుతుంది సీతమ్మ. ఆ తర్వాత లక్ష్మణస్వామిని పొగుడుతుంది ఒక 7 శ్లోకాలలో. ఎందుకు చెబుతుంది లక్ష్మణస్వామి గురించి అంటే, అరణ్యవాసంలో లక్ష్మణస్వామిని దూషించింది కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా సుందరకాండలో లక్ష్మణస్వామి ఉండడం వల్లే మా వనవాసం చాలా సాఫీగా సాగింది అని చెబుతుంది. ఆ తర్వాత హనుమంతుల వారి కార్యసాధక లక్షణాన్ని గుర్తించి తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్వత్సమారంభాత్
మయ్యత్త పరోభవేత్ అని అడుగుతుంది. నన్ను రాముడి దగ్గరికి చేర్చాల్సిన కార్యాన్ని నువ్వే చక్కదిద్దు హనుమా అని అంటుంది. ఆ తర్వాత తన కొంగుముడి విప్పి అందులో ఒక శుభప్రదమైన చూడామణిని తీసి ఇస్తుంది. దాని హనుమంతుల వారు ఆయన చేతి వ్రేలికి పెట్టుకుంటారు. ఆ తర్వాత నువ్విక్కడ ఒక్కరోజు ఉండు అని అంటుంది సీతమ్మ. ఈ భయంకరమైన సముద్రాన్ని దాటడం నీకు గరుత్మంతుడికి వాయుదేవుడికే సాధ్యమవుతుంది కదా, మరి మిగిలిన వానరాలన్నీ ఎలా వస్తాయి ఇక్కడికి అని అడుగుతుంది. దానికి హనుమంతుల వారు సుగ్రీవుడి దగ్గర నాకన్నా బలవంతులే ఉన్నారమ్మా, కానీ ఎప్పుడైనా సరే పని చిన్నవాడికే చెబుతారు కాబట్టి ఈ సముద్రాన్ని దాటే కార్యాన్ని నాకప్పచెప్పారు అని చెప్తారు హనుమంతుల వారు. ఎంతటి కార్యసాధకుడైనా సరే ఒదిగి ఉండడం చాలా శ్రేష్టమైన లక్షణము అని సుందరకాండ నిరూపిస్తుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా, త్వరలోనే రాముడు వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు అని హనుమంతుల వారు చెప్పి వచ్చిన ప్రధానమైన పని అయింది కాబట్టి ఉత్తర దిక్కుకి వెళ్ళడానికి సంకల్పిస్తారు. రావణాసుడి బలగం ఏంటో తెలుసుకుంటే మంచిది, ఆ మాటని సుగ్రీవుడికి చెప్పొచ్చు అని అనుకున్న హనుమంతుల వారు నేను ఈ అశోకవనాన్ని ధ్వంసం చేస్తాను అని సంకల్పించి అక్కడ ఉన్న చెట్లని ఊడబీకి కింద పడేసి పెద్ద శబ్దం చేస్తారు. అంతవరకు నిద్రపోతున్న రాక్షస స్త్రీలు రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఒక కోతి వచ్చి అశోకవనాన్ని ధ్వంసం చేసింది అని చెబుతారు. అప్పుడు రావణాసురుడు 80,000 మంది రాక్షసుల్ని పంపిస్తాడు. వారందరితోనూ కూడా యుద్ధం చేసే ముందు హనుమంతుల వారు జయమంత్రాన్ని చెబుతారు. జేత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జేతు సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతాం మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపై చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలి సమర్థార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. సుందరకాండ 42వ సర్గ 33 నుండి 36 శ్లోకాలు. తప్పనిసరిగా మనం అందరము కూడా నేర్చుకోవాలి ఈ 4 శ్లోకాలని. ఏ పని ప్రారంభించినప్పుడైనా సరే ఈ 4 శ్లోకాలని స్మరించి ప్రారంభించండి అని అంటారు పూర్వాచార్యులు అందరూ కూడా. అలా చెప్పిన తర్వాత ఆ జయఘోషతో ఆ ఉత్సాహంతో హనుమంతుల వారు ఆ 80,000 మంది కింకరులని కూడా హతమార్చేస్తారు. ఈ గాయత్రీ రామాయణంలోని మిగిలిన కథాభాగాన్ని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.